రేపు శుక్రవారం రోజు ఉప్పుని నీళ్లలో వేసి ఈ ప్రదేశంలో పెట్టండి. ఉప్పు కరిగేలోపే మీ సమస్యలు పోయి ఇక కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, శుక్రవారం పూట చక్కగా ఉప్పు పరిహారాన్ని చేసుకుంటే మీకు కావలసినంత ఐశ్వర్యం లభిస్తుందని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఉప్పు అంటే సముద్రం నుంచి లభిస్తుంది కదండి. ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. కాబట్టి ఉప్పుకు పరమశక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అంటే ఉప్పు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలు కావచ్చు, కొన్ని రకాల విధి విధానాలు కావచ్చు, ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని కూడా చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం పూట చక్కగా ఈ చిన్న పనిని చేసేసుకోండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది, సమస్య తీరుతుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి, శుక్రవారం పూట ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇది చాలా మంచి అంటే మందికి తెలిసిన విషయమే అన్నమాట. ఎందుకంటే మనము ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తాము, ఉప్పులో డబ్బును పెడుతూ ఉంటాము, ఉప్పుతో కొన్ని రకాల అంటే పరిహారాలను చేస్తూ ఉంటాం, కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాము. ఉప్పు మంచి కోసం ఉపయోగపడుతుంది, చెడు కోసం కూడా ఉపయోగపడుతుంది. ఉప్పు చాలా పవిత్రమైనది కాబట్టి ఉప్పుతో చేసే పరిహారాలు కూడా అంతే పవిత్రతను కలిగి ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రేపు శుక్రవారం పూట చక్కగా ఈ విధంగా మీరేంటంటే కనుకనండి ఉప్పు పరిహారాన్ని ఆచరించుకోండి. ముందుగా ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించి మీ పూజ గదిలో అండి లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని ఆ అమ్మవారి పటం ముందు ఏంటంటే కనుక చక్కగా ఎర్రటి పుష్పాలను సమర్పించి లక్ష్మీదేవికి దీపారాధన చేసేసి, మీరు అంటే దీపారాధన చేసేటప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు, చాలా కష్టాలు పడిపోతున్నారు, ఆ కష్టాలకు ముగింపు దొరకటం లేదు, ఈ కష్టాలతో మేము అంటే సతమతమైపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. ఐశ్వర్య దీపం అంటే కనుక మనం ఉప్పు దీపం అంటూ ఉంటాం కదా, దాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటూ ఉంటారు. ఈ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ దీపం పెట్టడం వల్ల కష్టాలు పోతాయి. అలానే కాకుండా సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కనీసం 3 శుక్రవారాల పాటు ఇంట్లో ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. ఏమీ లేదండి, ఒక పెద్ద సైజులో ఉండే ప్రమిదను తీసుకుని దాని నిండా ఉప్పుని నింపి ఆ తర్వాత ఏంటంటే కనుక అందులో ఇంకొక చిన్న ప్రమిదను పెట్టేసి దాంట్లో ఏంటంటే కనుకనండి మనము చక్కగా ఆ ప్రమిదకు అంటే ఇలా మనము పసుపు కుంకుమతో బొట్టు పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవు నెత్తిని కానీ పోసి 2 ఒత్తులను వేసేసి మనం దీపారాధన చేయాలి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ఆ దీపాన్ని లక్ష్మీదేవి తీసుకుని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన సంపాదనను పెంచుతుంది. అలానే కాకుండా మన కష్టాన్ని తీసేస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు ఇంటి పరంగా ఉండే కొన్ని ఇబ్బందులను కూడా పోగొడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం కష్టాల కోసం ఈ దీపం పెడితే ఆ కష్టాలు ఏంటంటే ఖచ్చితంగా తీరిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు అంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇలా మీరు ఉప్పు దీపం పెట్టుకున్న ఫలితం వస్తుంది, నార్మల్ దీపం పెట్టినా మీకు ఫలితం ఉంటుందన్నమాట. ఇలా అమ్మవారి పటం ముందు ఎర్రటి పుష్పాలను లేదా అంటే ఇలా తెలుపు రంగులో ఉండే పుష్పాలను సమర్పించి దీపారాధన చేసిన 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇలా దీపం పెడితే ఆ ఇల్లు స్వర్గంతో సమానం కూడా అయిపోతుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఉప్పు పరిహారాన్ని చేయండి. మనకు నార్మల్గా ఏంటంటే కనుకనండి అనుకోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఆ సమస్యలకు మనకు పరిష్కారం అంటే దొరకక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తాయో కూడా మనకు అర్థం కాదు కదా. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం కొంచెం బాధపడిపోతూ ఉంటాం కదండి. ఎందుకు మాకు ఈ సమస్యలు వస్తున్నాయో, అసలు ఎందుకు ఈ సమస్యల వల్ల మేము ఇంత సఫర్ అవుతున్నామో అని ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే పరిష్కారం కోసం కొన్ని మార్గాలను మనం ఎంచుకుంటూ ఉంటాము. మంచి మార్గాలను ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి, అదే చెడు మార్గాలను ఎంచుకుంటే చెడు ఫలితాలు ఉంటాయి. అలానే ఈ పరిహారం కూడా అంతేనండి. మంచి మార్గంలో మనం ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. అంటే ఇక్కడ మీ సమస్య తీరుతుందని కాదు, సమస్యకు సంబంధించిన పరిష్కారం మనకు ఆ భగవంతుడే చూపిస్తాడని అర్థం అన్నమాట. అంటే ఆ సమస్య నుంచి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడే మనకు అంటే చూపుతూ ఉంటాడని మనకు పురాణం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. మనం ఈ పరిహారం ఏంటంటే కనుకనండి శుక్రవారం పూట ఏ సమయాలలోనైనా సరే చేసుకోవచ్చు. సమయం అంటూ ఏమీ లేదు. కానీ నీసు తిని ఈ పరిహారం చేయకూడదని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి నీసు తిని ఈ పరిహారం అయితే చెయ్యకండి. మిగతా సమయాలలో మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుందన్నమాట. మీరు ఏం చేయండి అంటే కనుకనండి గాజు గ్లాస్ ఉంటుంది కదా, సర్వసాధారణంగా అందరిళ్ళల్లో గాజు గ్లాసులు ఉంటాయి. ఆ గాజు గ్లాస్ని తీసుకోండి. నిండుగా నీళ్ళను తీసుకోకండి. మీరేంటంటే కొంచెం ఏంటంటే తక్కువగా నీళ్ళను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో దానికి అంటే పరిష్కారం దొరకాలి, ఆ పరిష్కారం మార్గం మాకు కనిపించాలి అనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకోండి. అలా ఉప్పుని తీసేసుకున్న తర్వాత ఆ ఉప్పు ఏంటంటే కనుకనండి ఆ గ్లాసు నీటిలో పోసేయండి. పోసేసిన తర్వాత పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో
గదిలో పెట్టేటప్పుడు ఒకటే చెప్పండి, మా సమస్యకు పరిష్కారం చూపించమని ఆ భగవంతుడిని మనం వేడుకోవాలి. అలా భగవంతుడికి సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టుకొని వదిలేయాలి. ఆ ఉప్పు కరిగే లోపే ఏంటంటే కనుక ఆ భగవంతుడే అండి ఖచ్చితంగా చూడండి 100% ఫలితం చూస్తారు. అలానే కాకుండా మీ సమస్య కూడా తొలగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి శుక్రవారం ఈ విధంగా ఆచరించండి. మీరు అనుకోవచ్చు, మరి ఉప్పు నీటిని ఏం చేయాలండి అంటే కనుక ఆ ఉప్పు మొత్తం కరిగిపోతుంది కదండి. కరిగిపోయిన తర్వాత మీరు రాత్రంతా కూడా ఉంచొచ్చు. ఉప్పు నీళ్ళు ఇంట్లో ఉంటే మనకు మంచిదే అండి. మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే కొన్ని కారాత్మక శక్తుల్ని ఆ ఉప్పు ఆ ఉప్పు నీళ్లు లాగేసుకుంటాయి. నీళ్లు నారాయణగా చెప్పబడతాయి కదా, నీళ్లు పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీళ్ళకు అతీత శక్తి ఉంటుంది. అందులో వేసిన ఈ ఉప్పు కూడా నెగిటివ్ని తీసేసుకుంటుంది కాబట్టి ఒకవేళ మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే దాని పరంగా కూడా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే రాత్రంతా పెట్టండి, లేదండి తీసేసుకుంటామంటే సాయంత్రము అయినా సరే ఉదయం అయినా సరే మీరు ఎప్పుడు పెట్టినా ఆ ఉప్పు కరిగే లోపంతా పెట్టుకోవాలండి. అది 2 గంటలు కానీ గంట కానీ ఎంతనైనా కానీ మనకు అంతసేపు మనమైతే ఖచ్చితంగా ఉంచేసుకోవాలి. అలా ఉంచిన తర్వాత ఆ నీళ్లను తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పోసుకోండి, సరిపోతుంది. లేదంటే కనుక మీ ఇంట్లో డ్రైనేజీలో కానీ సింకులో కానీ పోసేసి మళ్ళీ మనము నార్మల్ నీళ్లను పోసేస్తే అదంతా కూడా ఆ యొక్క మురికిలో కొట్టుకొని పోతుంది. అలా మన సమస్యకు ఏదో ఒక రకంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆ పరిష్కారం ద్వారా మన పెద్ద సమస్యను మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే శుక్రవారం పూట ఈ చిన్న పరిహారం ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ పరిహారం మీరు రాత్రి సమయాలలో కూడా చేసుకోవచ్చు, పగటి పూట కూడా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ మన సమస్యకు పరిష్కారం చూపించే మార్గం ఈ ఉప్పుకు నీళ్ళకు ఉంటుంది కాబట్టి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి, మనము చాలా వరకు కూడా ధన సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం. డబ్బు రావట్లేదు, ఎంత చేసుకున్నా కానీ మాకేంటో కానీ అర్థం కావటం లేదు, అసలు కూడా మా దగ్గర రూపాయి మిగలదు, లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శుక్రవారం పూట ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి. ధనానికి సంబంధించిన సమస్య పూర్తిగా తొలగిపోతుంది. డబ్బు అనేది మీ దగ్గర నిలుస్తుంది, లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే విపరీతంగా ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం పూట గుర్తుపెట్టుకొని చక్కగా ఏంటంటే ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పు ప్యాకెట్ అనేది నార్మల్గా ఏంటంటే 10 రూపాయలు పెడితే వస్తుందండి. ఆ 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఉప్పుతో పాటు మన ఇంటికి చేరుతుంది. ఎందుకంటే ఉప్పు అమ్మవారి రూపంగా భావిస్తారు. ఉప్పు చెడుని ఎలాగైతే తీసేస్తుందో అలా దైవానుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. అలానే మనని ఏంటంటే కనుక చాలా వరకు కూడా దుష్ట శక్తులతో కావచ్చు, దుష్ప్రభావాల వల్ల కావచ్చు, ఇబ్బందుల వల్ల కావచ్చు మనం సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి కూడా మనని బయటపడేయడానికి ఉప్పు మనకు చక్కగా పరిష్కారాన్ని ఇస్తూ ఉంటుందని చెప్పొచ్చు. ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పులో ఏంటంటే కనుక లవణం శాతం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నెగిటివ్ని తొందరగా లాగేసుకుంటుంది. ఉప్పు ఏంటంటే కనుక చెడుని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలా చేసుకున్న ఉప్పు చేంజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. అంటే కొంచెం గ్రీనిష్గా మారడం, లేదంటే కనుక కొంచెం తడైపోవటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఉప్పుని కనుక మనం పరిహారం చేసుకున్న తర్వాత గమనించినట్టయితే ఖచ్చితంగా ఈ మార్పుని మనం ఉప్పులో చూడగలుగుతాం. ఎందుకంటే దాంట్లో ఇదంతా కూడా తీసేసుకుని చెడు శక్తులని ఆ ఉప్పు కలర్ అనేది చేంజ్ చేసుకుంటుంది అనమాట. కొంచెం లైట్గా చేంజ్ అవుతుందండి. దాన్ని మనం గుర్తుపట్టలేము. కొంతమంది అయితే గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపట్టలేరని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఎవరికైతే విపరీతంగా ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కొత్త ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి శుక్రవారం పూట. అలా కొని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పుని ఒక బౌల్లో పోసుకోవాలండి. అది మీరు స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ ఇంకా ఏదైనా సరే వాడుకోండి. గాజుది వాడితే మంచిది. ఒకవేళ లేదనుకుంటే స్టీల్ది తీసుకోండి. అలా లేదంటే నార్మల్గా ఒక చిన్న ప్లేట్ అయినా సరేనండి తీసుకోండి. ప్లేట్లు ఉంటాయి కదా మన ఇంట్లో, చిన్నవి మూతలు. అలా ఆ మూతల్ని తీసేసుకుని ఈరోజు శుక్రవారం కదా అంటే రేపు ఆ శుక్రవారం పూట మన పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తాం. అందరు ఎందుకు పూజిస్తారు? డబ్బు కావాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని పూజిస్తూ ఉంటారు కదండి. మనం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన పెరగాలి, మేము కూడా చాలా బాగా సంపాదించుకోవాలని పూజిస్తూ ఉంటాం. కాబట్టి పూజించేటప్పుడు ఎవరికైతే విపరీతంగా అంటే ధన సమస్య ఉంటుంది, డబ్బు రానే రాదు, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, మా భర్త సంపాదన చాలా తక్కువ అండి, అసలు పెరగదండి అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ఖచ్చితంగా సంపాదన పెరుగుతుంది. ఒకటేసారి కోట్లకు అధిపతులు అయిపోరు, ఒకటేసారి కోట్లు లక్షలు సంపాదించరు. మెల్లిమెల్లిగా మార్పుని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ మార్పు వల్ల ఏంటంటే కనుక మీకు సంతోషం కలుగుతుందని పక్కాగా మనం చెప్పొచ్చండి. ఇదేంటంటే కనుక మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఉప్పుని తెచ్చుకున్న తర్వాత దీప ఆరాధన చేసుకుని, లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే మనం దీపం పెట్టుకోకపోయినా కాళ్ళు చేతులు కడిగేసుకుని పూజ గదిలో ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో ఉప్పుని పోసేయాలి. లేదంటే గిన్నెను తీసుకుని అందులో ఉప్పుని పోసేసి ఆ తర్వాత ఆ ఉప్పు పైనుంచి ఏంటంటే కనుక 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టాలి.
ఉప్పులో డబ్బుని పెడతాం కదా, అది రెట్టింపు అవుతుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డబ్బు పరంగా కూడా కొంచెం చెడు శక్తి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే గనక ధనం అనేది మన దగ్గరికి రాదు. మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. డబ్బుకి ఏంటంటే గనక చాలా కష్టపడాల్సి వస్తుంది. డబ్బు రూపాయి పుట్టక కూడా మనం ఏంటంటే కొన్నిసార్లు నరకాన్ని చూసే అంటే సిచ్యువేషన్ ఉంటుంది కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే గనక స్త్రీలు ఈ పరిహారం చేస్తే భర్త సంపాదన విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఆడవారు ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు ఇప్పుడు చెప్పే ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే 99% అండి భర్త సంపాదన పెరుగుతుంది. ఇలా ఏంటంటే కనుక ఉప్పుని తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఆ ఉప్పుని గిన్నెలో పోసి ఆ గిన్నెలో ఏంటంటే కనుక డబ్బులను పెట్టుకోవాలి. అంటే నార్మల్గా కొంతమంది మొదటి జీతం రాగానే ఉప్పులో పెడతారు, ఎందుకంటే చక్కటి ఐశ్వర్యం లభించాలి, సంపాదన పెరగాలని. కానీ అలా కాకుండా ఏంటంటే కనుక 11 రూపాయలను ఉప్పు గిన్నెలో మనం పూజలు అన్నీ చేసుకున్న తర్వాత మన పని అయిపోయిన తర్వాత అలా ఉప్పుని ఏంటంటే కనుక బౌల్లో పోసేసి డబ్బుని పెట్టి ఆ డబ్బుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ ఎంతైతే అంత మన స్తోమతకు తగ్గట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక దాన్ని తీసి మీ భర్తకి ఇవ్వండి. అంటే పర్సులో పెట్టుకోమని, జేబులో పెట్టుకోమని వాళ్ళు అంటే మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, కొన్ని బ్యాగ్స్ కాలేజ్ బ్యాగులు ఇలా అంటే కొంతమంది వేసుకుంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక అలా బ్యాగులో పెట్టుకోమని చెప్పండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక ధన సంపాదన పెరుగుతుంది. ధనం 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. ఏదో ఒక రకంగా మన దగ్గరికి డబ్బు వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే డబ్బుకు సంబంధించిన కొన్ని రకాల సమస్యలు పోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ పరిహారాన్ని చాలామంది కూడా చేస్తారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక రేపు శుక్రవారం పూట ఈ విధంగా ఆచరించండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అండి అంటే కనుక ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొన్ని పరిహారాలు మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే కొందరికి మాత్రమే అనుకూలిస్తాయి, కొన్ని పరిహారాలు కొందరికి అనుకూలించవు. ఎందుకంటే మన స్థితిగతి బాగాలేనప్పుడు మనకు పరిహారం పనిచేయదు. మన గ్రహాల ప్రభావం కావచ్చు, గ్రహస్థితి ప్రభావం కావచ్చు, ఇలా కొన్ని ఉంటూ ఉంటాయండి. అలాంటి సందర్భాలలో ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు కొందరికి తక్కువని పరిహారం అంటే సిద్ధిస్తే కొందరికి ఎన్నిసార్లు చేసినా కానీ పరిహారం అనేది సిద్ధించదు. అలా ఏంటంటే మనము కొంచెం ఇబ్బంది పడాల్సిందే, కానీ 1-2 సార్లు చేసుకుంటే అది కూడా మనకు అనుకూలించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉప్పు పరిహారం అయితే ముఖ్యంగా ఖచ్చితంగా అందరికి అనుకూలిస్తుంది. డబ్బు కాబట్టి అందరి దగ్గర డబ్బు ఉంటుంది, ధనం అందరి దగ్గర ఉంటుంది, అందరికీ దైవానుగ్రహం అవసరం, అందరికీ ఏంటంటే కనుక డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారు, సంపాదన పెరగాలని కోరుకుంటారు. కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఉప్పులో డబ్బు పెడితే ఆ డబ్బు కొంచెం పవిత్రతను కలిగి ఉంటుంది, పవిత్రంగా మారుతుంది. ఆ డబ్బు ఏంటంటే కనుకనండి చెడుని ఆకర్షించకుండా కేవలం మంచిని మాత్రమే ఆకర్షించేసి ధనాన్ని మన దగ్గరికి రప్పించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలా పెట్టిన ఆ డబ్బుని ఏంటంటే కనుక మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల, మన దగ్గర మనం ఖర్చు చేయకుండా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మన డబ్బు ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా 10 పెరిగే అవకాశం ఉంటుంది మన సంపాదన. అలా మనం ఏంటంటే కనుక సంపాదనను పెంచుకునే యోగాన్ని కూడా మనం కలిగించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. శుక్రవారం పూట ఈ పరిహారం ఆచరించిన వారికైతే తప్పనిసరిగా దైవానుగ్రహంతో పాటు డబ్బు రావటం అనేది జరుగుతుంది. వారి కళ్ళతో వారు చూసి ఆశ్చర్యపోతారని మనకు ఈ యొక్క పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ పరిహారం యాజ్ ఇట్ ఈజ్గా సిద్ధశాస్త్రంలో కూడా ఉంది కాబట్టి నమ్మకంతో చేయొచ్చు. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం శుక్రవారం ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది. ఈ డబ్బుని మనం పెట్టుకుంటే ఖర్చు పెట్టకూడదు, 3 నెలల వరకు కూడా ఉంటుంది. 3 నెలల తర్వాత ఖర్చు పెట్టుకోవచ్చండి.